ఈ స్థితిగతులను మారడానికి 4-5 మాటలు మీరు జాగ్రత్త పట్టుకోండి. తర్వాత నీవు పడద్రోయబడినప్పుడు మీరు చూచుతావు. ఎక్కడికి చూడాలి? నువ్వు పడిపోయావు, కృంగిపోయావు, నలిగిపోయావు, అప్పుల్లో పడిపోయావు, అనుకున్నది ఏం జరగట్లేదు, వేదన చెందుతున్నావు, బయట బాగానే తిరుగుతున్నావు, లోపలికి వెళ్ళి గదిలో తాళం వేసుకునేది ఇంట్లో ఉంది శుభ్రంగా కన్నీళ్ళని కార్చేస్తున్నావు, 4 గోళ్ల మధ్యలో నీ దుఃఖం అంతా సలుపుకుంటున్నావు. ఇది ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ పడద్రోయబడిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పైనే చూడాలి. దేవుని స్తోత్రం. దావీదు కూడా పైన చూశాడు, సెట్ అయిపోయింది. మోషే పైన చూశాడు, సెట్ అయిపోయింది. యాకోబు పైన చూశాడు, సెట్ అయిపోయాడు. ఇస్సాకు పైన చూశాడు, సెట్ అయిపోయాడు. దావీదు ఇట్లా అనేక మంది దేవుని వైపు చూసిన తర్వాత, ఆ పైన చూసిన తర్వాత పడిపోయిన స్థితిలోంచి వాళ్ళు ఆలోచన చేస్తే పడద్రోయబడిన పరిస్థితుల నుంచి ఆ పైన ఉన్న దేవుడి కోసం ఎదురు చూసినప్పుడు వారి స్థితిగతులన్నీ మారిపోయి గొప్పవారుగా దీవించబడ్డారు. దేవుని స్తోత్రాలు. అందుకే ఆయన వైపు చూడలే. ఎక్కడి నుంచి సహాయము? కొండల తట్టు కనులెత్తుతున్నాను, అక్కడి నుంచే కదా సహాయము అని అన్నాడు. అలాగనే మనం పై ఉన్న దేవుడి వైపు చూడాలి. అయితే పడద్రోయబడినప్పుడు నువ్వు పై చూసావో నీ కార్యం జరుగుతుంది. అంతేకాదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే వినయము గల వారిని ఆయన రక్షిస్తాడు. వినయం కావాలి. వినయం లేకపోతే ఆయన ఎలా కాపాడుతాడు, ఎలా రక్షిస్తాడు? వినయం ఉండదు, వినయం ఉండదు, తగ్గింపు తత్వం ఉండదు, తగ్గింపు మనసు ఉండదు. మన ఇష్టం. ఇక్కడ వాక్యం దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కసు బుసు నా మాట పైన ఉండాలి. నేనంటే ఏంటి, నా మాట లెక్కలేదా? ఇట్లా ఇవన్నీ వినయము కాదు. ఇది తగ్గింపు తత్వం. తగ్గింపు తత్వం మనసును కుదురుపాటు చేసుకోవడం. వినయము వినయం రాణి అని పేరెట్టుకుంటే వినయం ఉండదక్క. ఏంటి శాంతి అని పెరుగుతుంటే శాంతం ఉండదక్క. శాంత రాజు అంటే శాంతం ఉండదు. వినయం కావాలి. వినయం 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 అనేది ఉంటే ప్రభు అంగీకరిస్తాడు. సరే, ఇక్కడ మొదటి మాట ఆయన ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. 2 యోచన చేస్తే ఆయన నీ మార్గములు స్థిరపరుస్తాడు. 3 పడద్రోయబడినప్పుడు నువ్వు అక్కడికి చూస్తే ఏంటి, పడద్రోయబడినప్పుడు పైకి చూసినప్పుడు నీ మీద వెలుగు కలుగుతుంది. వినయము చూపిస్తే రక్షణ కలుగుతుంది. 4 విషయాలు ఉన్నాయి. మొదలు చెప్పండి. 1 ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. 2 ఏదైతే ఆలోచన చేశావో అది స్థిరపరుస్తాడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశం పడుతుంది. నువ్వు పైకి చూసినప్పుడు, నువ్వు వినయముగా ఉన్నప్పుడు నేను రక్షిస్తాడు. ఈ 5 మాటలు, ఈ 5 నీ చేతులకి దేవుడు అప్పగించాడు. ఈ 5 ఓకే. ఈ 5 స్థిరపరచబడ్డావు. ప్రాబ్లం జవాబు వచ్చింది, వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది, నీ మార్గం అంతట్లో కూడా బాగుంది. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ మొక్కుబడులు చెల్లించు. ఇది నీ మొక్కుబడులు చెల్లించు. చాలా మంది తీర్మానాలు చేసుకుంటారు. నేను మందిరానికి ఎంత ఇచ్చేస్తాను, దేవుడికి అంత ఇచ్చేస్తానంటే తీర్మానాలు తప్పుకుంటారు. కష్టమైన నష్టమైన దేవునికి ఇచ్చే దాంట్లో వెనకపోకూడదు. ఇస్తాడు, ఏదో ఒక రోజు అంటారు దేవుంది దేవుంది, నీది నీదే. దేవుంది. నీ మొక్కుబడులు చెల్లించు. ముందు నీ సమయాన్ని తర్వాత నువ్వు ఇచ్చే దాంట్లో ప్రథమ పొలములు అన్నిట్లో మొక్కుబడులు చెల్లించదను. ఎందుకు? కృతజ్ఞత. దేనికి? ప్రార్థన చేయగా ఆలకించాడు, జవాబిచ్చాడు, ఆలోచించింది స్థిరపరిచాడు, నీ మార్గంలో వెలుగు ప్రకాశింపజేశాడు. పడద్రోయబడినప్పుడు పైన చూసినప్పుడు వినయంగా ప్రార్థించినప్పుడు నేను రక్షించాడు. ఈ అన్నిటిని బట్టి కృతజ్ఞతగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయనకి ఇవ్వాల్సింది. చాలా మంది చూడండి, భోజనం వండేటప్పుడు వంట చేస్తారు కదా, చేస్తారు. ఉంటారా? వండొచ్చా? ఇప్పుడు కుక్కర్ ఉండదు. కుక్కర్ ఉండదు. మనుషులు గంటలో పెట్టండి అయిపోతుంది. సూడు అయిపోయింది. మీ అందరికి పొయ్యిలు పెట్టాలి. పొయ్యిలు తెలుసు కదా. ఇప్పుడు కొంతమందికి అయితే పెట్టారు. పొలంలో కట్టలు వచ్చి పొయ్యిలో పెట్టి అన్నం వండించాలి. అప్పుడు బాగా కరెక్ట్గా
సెట్ అయిపోతారు. అప్పుడు మంచి నీ వండితే కాదు పిల్లలు ఉంటారు. అప్పుడు నడువు కొద్ది బాగుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బీపీ షుగర్లు ఉంటుంది. రోడ్లు వేసి దంచేవారు వాకర్ పెట్టి. ఇప్పుడు మిల్లి దగ్గరికి మిక్సీలు దాన్ని వచ్చి పోయింది. గ్రైండర్ సరిగ్గా రొట్టె నూరుకునేవాళ్ళు, అది పోయింది. ఇవాళ అన్నీ వచ్చేసినాయి కదా, వచ్చేయడం వల్ల జబ్బులు ఎక్కువైపోయింది. అది కొంచెం కష్టపడితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియరెన్స్ అవుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? డబ్బులన్నీ ఆదా అయిపోతాయి. ఏమైనా స్తోత్రం, అంతే కదా. ఒకప్పుడు డబ్బులు ఆదా చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకి వెళ్ళిపోతే కష్టమైపోతుంది. మరి మధ్యాహ్నం ఐస్ క్రీమ్ బండి వస్తాడు, ఒక్కొక్క ఐస్ క్రీమ్ 50 రూపాయలతో ఉన్నట్టు ఉందా? ఏమని తెలియదు. అవన్నిటికీ ఖర్చు. ఏముంది, జలుబు వస్తుంది, దానివల్ల ఉపయోగం ఉంది. వేస్ట్ ఖర్చులు. సాయంకాలానికి పానీపూరి అంటున్నారు, తంబూరి అంటున్నారు. అసలు మొత్తం తిండి మీద పడిపోయామా. నీ మొక్కుబడులు చెల్లించు అంటున్నాడు. దీనికి మొక్కుబడి చెల్లిస్తున్నాడు మొత్తానికి. కడుపే దేవుడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కడుపే నీ దేవుడు. దీన్ని దేవుడిగా చేసుకోకపోవడం, దీన్ని బాగా కాల్చండి. నేను అరయ్యాలా ఇలాగా దేవుని స్తోత్రం. కొంచెం ఎండలు లిక్విడ్ తీసుకోవడం, ఈ ఆదివారం కొంచెం అలా గడుపుకుంటే మంచిది. వారం అంతా కూరేస్తానా ఒక్కరోజు దేవుడికి పోతా ఈ మొక్కు కూడా చెల్లించు. వారం అంతా సంపాదించుకున్నానా, వారం అంతా పోషిస్తున్నాడా, దాని నుంచి ఇవ్వాల్సింది ఇచ్చే. ఉండలేమని తర్వాత పక్కన పెట్టి దేవుడికి ఇచ్చి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పట్ల చోటు నుంచి లేపే దేవుడు. ఆలోచించేయండి, నేను చెప్పడం కదా వాక్యం అని. సేవకుడికి బాధ్యత మీదే. కనీసం ఎవరైనా మాస్టర్ గారు ఎలా ఉన్నారంటే వారంలో ఒక ఫోన్ రాదు. నేను అలాగే తిరుగుతూ ఉంటాను. ఎప్పుడైనా గుర్తొస్తే నేనే చేస్తాను, ఫోన్ నేనే చేస్తాను, నేనే వస్తాను. సరే, ఏదైనా మీరు బాగుండాలి. తర్వాత నిన్న శుక్రవారం సాటర్డే అంటే ఇంగ్లీష్ మాకు రాదు. సాటర్డే సండే ఏం కాదు. శనివారం వచ్చి ఆదివారం వచ్చేసింది. దాన్ని ఏంటి చేసాం మేము. సుమారు 20-30 మంది ఉంటుంది. కుర్చీలో 20 ఉన్నాయి, 20 మేము ముగ్గురు 23. కనీసం ఒక రోజు గడుపుకోవడానికి సెట్ అవ్వండి. ఒక రాత్రి గడిపిన సమయాన్ని బట్టి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఒక రాత్రి 12 గంటలతో ముగించేస్తున్నాం. ఇంటికాడ పడుకునేసరికి 12-1 గంట అవుతుంది. ఒకసారి ఆ టీవీ పెట్టుకుని ఇది గీక్కుని మొబైల్ పట్టుకుని లేకపోతే కాస్త బాధలు ఎక్కువైపోయి ఇద్దరు కూర్చుని షో పెట్టుకుని మాటలేసుకుని అయిపోతుంది కదా. నెలలో ఒక్కరోజు వాళ్ళు ఇప్పుడు సెట్ అయిపోతున్నారు. 31వ తారీఖు ఎక్కడ రావుపూడి సంఘం 31 బుధవారం వచ్చేసిందని పాస్టర్ గారు ఆన్లైన్ చెప్తున్నారు. అలాగే ఆన్లైన్ అంటే మహా ఇష్టం. ఆన్లైన్లో కూర్చొని చాలా ఆశీర్వాదాలు పొందుకున్నారు. కనీసం ఒక్క రాత్రి అయినా గడుపుకుని ఆయన మొరపెట్టుకుంటే చాలా మేలు ఉన్నాయి. 3 రోజులు గోడుకెట్టాం. అక్కడ ఈ పాలకుల్లో ఒకళ్ళు అక్కడ అడిగట్లా రాయపూడిలో పెట్టాం. నీ తీసుకెళ్తూ రావడం మీద ఆటో కట్టించుకుని మీరు రాండి, నా తలకు అర్థం వేసుకుని నేను ఎంతకాలం తీసుకెళ్తుంది. అట్లాగే కూడికల్లో అక్కడ 3-4 దినాలు, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4 రోజులు ఆదివారంతో కలిసి ఎదురుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు. మీరు ఎందుకు పొందుకోకూడదు అలాగా? కాబట్టి ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ ఈ 3 దినాలు 4 దినాలు గడుపుకున్నాక మాకు చాలా మేలుగా ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. మరి ఎక్కడ వేసిన మొక్కలు ఎక్కడ ఉండాలా? ఇలాంటి ఏమైనా పాల్పొందులు పొందుకోవాలా? మరి మొక్కబడులు చెల్లించాలి.
మీరు ఆరాధించండి, స్తుతించండి, ఉపవాస దినాలు ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పినప్పుడు ఉండాలి వద్దా? బాధ్యత లేకుండా ఉంటే, ఏదో అడప వస్తే, ఏదో నామకార్థమైన క్రైస్తత్వంగా ఉంటే రేపు పొద్దున చచ్చిపోతే నరకానికి పోతారు. ఈ మాటలు వింటున్న మైకేంద్రంలో ఉంటున్న వారికి అందరికీ సహా నామకార్థ పరిస్థితి, నామకార్థ క్రైస్తత్వం పనికిరాదు. అది 31వ తారీఖు ఆన్లైన్ రావుపండి, వాళ్ళు ఆల్రెడీ సిద్ధపడుతున్నారు. ఇక్కడి నుంచి మేము వెళ్తే అక్క నేను కొంచెం 4-3 వెళ్తాం. సిద్ధపడండి. ఒక రోజు అన్ని వదిలిపారేసండి. ప్రశాంతత ఎక్కడ ఉందండి? సన్నిధిలో ఉంది. ప్రశాంతత ఎక్కడ ఉందండి? దేవుని దగ్గర ఉంది. నేను వస్తాను అని చెప్పి ముందుకు అడగండి. దేవుని కోసం నువ్వు అడిగాయి, నీ ఇంట్లో వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని కోసం నువ్వు నడువు, నువ్వు యోచించి స్థిరపరచబడుతుంది. దేవుని కోసం నువ్వు నడువు, ఆయన చేయవలసిన చేయి, నీ ఇంటికి రక్షణ వస్తుంది. నువ్వు నడవలసిన మార్గమంతకు ఆయనకు అప్పగించుకో, ఆయన చేయవలసిన కార్యాలన్నీ చేస్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆలోచించినంత స్థిరపరుస్తాడు. నువ్వు పడిపోయిన పరిస్థితిని బట్టి ఆయన వైపు చూస్తే ఆయన నిలబెడతాడు. నువ్వేనేమో నేర్చుకో, జాగ్రత్త పడు. దేవుడు కార్యం చేస్తాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు డాడీ ఏం చెప్తాది అన్నాడు. విన్న తర్వాత నువ్వు ప్రాణం పెట్టేయాలన్నాడు. అంతే. సరే డాడీ అన్నాడు. ఒక మాట ఏం చెప్పలే. వచ్చాడు, మాదిరి చూపించాడు. అందరి పాపము, శాపము, రోగము సమస్తం ఆయన మీద వేసుకున్నాడు. నిర్దోషి కాని వారిని ఆయన విడిపించడానికి, ఆయన చేతులు శుద్ధి చేయడానికి, ఆయన రక్తం వల్ల శుద్ధి చేయడానికి దేవుడు కలవరిశిలో ప్రాణం పెట్టేస్తే రక్తం అంతా దానికి వస్తుంది. ఆ రక్తంతో నన్ను కొనుక్కున్నాడు, విమోచించాడు. ప్రాణం పెట్టిన దేవుడికి ఏమిస్తా? బలులు అర్పించు, యాగంగా నీ మనసును అర్పించుకో, నీ హృదయాన్ని అర్పించుకో. ఏదో తీర్మానం చేసుకున్నావు, తీర్మానానికి నిలబడు. ఈ జీవితం చూడకండి, ఇది ఎప్పుడో అప్పుడు ఎగిరిపోతాయి టికెట్లు. చాలా ఫ్లెక్సీలు చూస్తున్నాం, చూడలేదా? ఫోటోలో ఏ నిమిషం, విత్ సెకండ్ ఎవరు ఖాళీ చేస్తారో తెలియదు, ఎలా ఖాళీ చేస్తారో తెలియదు, ఎక్కడ ఎవరికి ఎలా మరణం వస్తుందో తెలియదు. యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, నీటి ద్వారా రావచ్చు, అగ్ని ద్వారా రావచ్చు, నడుస్తూ గుండాకి చచ్చిపోవచ్చు. ఎన్ని రకాలైన మరణాలు ఉన్నాయో అన్ని రకాల మనుషుల్ని చూస్తున్నాయి. కానీ ఏ రకంగా మరణం వచ్చినా అది యాక్సెప్ట్ చేయవలసిందే. వద్దు అనడానికి ఎవరు సరిపోడు. కానీ ఆ పరలోకానికి వెళ్ళడానికి ఇక్కడ సెట్ అయితే మరణం ఎలాగైనా కానీ నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. నీ శరీరం మట్టిలో మన్నులో కలిసిపోతుంది. నీ ఆత్మ పరలోకం వెళ్తుంది. అందుకే యేసుక్రీస్తు సమస్త పాపాలను ఆయన మీద వేసుకుని మన జన్మతః కర్మతః పాపాలను కొట్టివేసి ఆయన విడుదలించి ఆయన రక్తంతో శుద్ధి చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చి మరలా వచ్చాడు. ఆయనకి వినయము కలిగి ఉండు, ఆయన వైపు చూడు, ప్రార్థన చేయి, నీ మొక్కుబడులు చెల్లించు. అప్పుడు వెలుగు వస్తుంది, స్థిరమవుతావు, రక్షణ వస్తుంది, కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.